హలో! వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏం సుచిత్ర ఇడ్లీ ప్లేట్లతో వెల్కమ్ చెప్పా అనుకుంటున్నారా? ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తున్నాను. మండే మార్నింగ్ హ్యాపీగా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. అండ్ మొన్నే కదా రుబ్బాను బ్యాటర్, ఆ వీడియో మీరు చూసి ఉంటారు. సో డిన్నర్కి రొట్టెల కింద వేసి ఇడ్లీ వేసుకుని మొత్తానికైతే ఇవాళ వేసేస్తే అయిపోతుంది. నేను ఈ బౌల్ నిండా రుబ్బితే మాకు 3-4 టైమ్స్ అయితే వచ్చేస్తుందండి. మేము ఇడ్లీసే వేసుకుంటే 4 టైమ్స్ పక్కా వస్తుంది. మధ్యలో ఇలాగా దిబ్బ రొట్టెల్లాగా వేసేసామనుకోండి, ప్యాన్ కేక్స్ లాగా ఒక 3 టైమ్స్కి 3.5 టైమ్స్ అలా వస్తుందన్నమాట. మొత్తానికైతే నాకు ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఇడ్లీ, దోశ. ఉప్మా అవి అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు పొద్దున్నే చేయడం. డిన్నర్కి చేయడం ఇష్టం అన్నమాట. సో మొత్తానికైతే ఇక్కడ నేను ఇడ్లీ పిండి ప్లేట్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. అల్యూమినియం ప్లేట్స్ అని అనుకోకండి, వీటిలో వేస్తేనే నాకు ఇడ్లీ చాలా బాగా వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఈ ప్లేట్స్కి నాకు పెళ్ళైన 12 ఇయర్స్ అనమాట ఇవి కూడా కొనుక్కుని. దీనికి ఒక పాత్ర కూడా వచ్చేది, మీరు చూసే ఉంటారు నా ఎర్లియర్ వీడియోస్లో. అది ఇంకా జెండా ఎత్తేసింది అనమాట, అంతరిచ్చుకుపోయింది, అది అరిగిపోయి. మొత్తానికైతే దీన్ని నేను కుక్కర్లో పెట్టేసి విజిల్ తీసి పెడతానమాట. స్టీమ్ బయటికి, దానికి ఒక లెక్క ఉంటుంది, స్టీమ్ ఆగిపోయినప్పుడు ఇడ్లీ అయిపోయింది అని. నేను అలాగే నేర్చుకున్నాను ఇడ్లీ చేయడం. ఈసారి ఎప్పుడైనా మీకు క్లియర్గా చూపిస్తుంది. అంతే. ఇన్ని ప్లేట్స్ ఎందుకు, మీరు ఉన్నది ముగ్గురే కదా అనుకుంటున్నారేమో, మా మెయిడ్కి కూడా పెడతాను నేను పిలిచి. సో మొత్తానికైతే ఒక 14 ఇడ్లీ అలా వేసి మిగతా ఉన్న బ్యాటర్ని ఉంచాను. సడన్గా మా అమ్మాయి ఈవినింగ్ ఆడుకుని వచ్చి ఆకలి అంటే దాన్ని ప్యాన్ కేక్లా వేస్తే తినేస్తుంది అనమాట. మా ఇంట్లో ప్యాన్ కేక్స్ అంటే ఇలాంటి బ్యాటర్తోనే చేస్తాను, ప్యాన్ కేక్ బ్యాటర్తో చేయను. అసలు ప్యాన్ కేక్ మా అమ్మాయికి అలవాటు చేయలేదు నేను బయటది. మొత్తానికైతే ఇడ్లీ అవుతుంది. ఈలోపు పప్పు కూడా కుక్ చేసుకున్నాను. ఇడ్లీ వెజల్లో వాటర్ వేసుకున్నాను ఆ కుక్కర్ బాటంలో, సో దట్ ఈ ప్లేట్స్లో ఇడ్లీ పిండి ఫిల్ చేసేసి పెట్టేద్దామని. మీరేం చేశారు? కామెంట్ చేయడం మర్చిపోకండి, మీ డే ఎలా స్టార్ట్ అయింది అని. నేను ముందు ఏదైనా చేసుకునేటప్పుడు ప్లాన్డ్గా ఉంటా. రేపు ఏం చేద్దాం, ఓకే ఇది చేద్దాం, దానికి తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడంటే నాకు వర్క్ ఏం లేదు కదా, ఇంట్లో మా హస్బెండ్ 9కి వెళ్తారు, 9:30కి వెళ్తారు, కాబట్టి డిపెండింగ్ ఆన్ హిస్ టైం కాబట్టి కూరలు తరుక్కోవాలా వద్దా అన్నది కూడా నేను ముందే ఆలోచించుకున్నా. సో సమ్మర్లో కూరలు అయితే ముందు తరగడం లేదు, జస్ట్ అప్పటికప్పుడే కట్ చేసి ఇచ్చేసేస్తున్నా. ఈ కొంచెం బ్యాటర్ కోసం అంత పెద్ద గిన్నె తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ప్లేస్ ఆక్యుపెన్సీ ఎందుకని చిన్న బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఏ పని చేసినా నేను అలా మెస్ చేస్తూనే ఉంటాను, మీరు దాన్ని ఇగ్నోర్ చేయాలన్నమాట. డబల్ పని చేయకుండా నా జాతకంలో ఏది అవ్వదు. చిన్న పని కూడా నేను 2 టైమ్స్ దాన్ని తొడవడం కడగడం అవుతుంది, అలా జరుగుతూ ఉంటుంది అంతే. కొన్ని జీవితాలు అంతే సార్. నిరంజన్ గారు, పప్పు ఈ లోపల కుక్ అయిపోయింది, ఆల్రెడీ చెప్పాను కదా. నేను ఈ విధంగా చేస్తానండి, నాకు ఎందుకో ఇట్లాగే అలవాటు అయిపోయింది సాంబార్ చేయడం. పప్పు వండేసిన తర్వాత ముక్కలన్నీ అందులో వేసి మళ్ళీ ఒక 1-2 విజిల్స్ రప్పిస్తాను, తర్వాత తిరగమాత వేసేసి మసలిస్తానన్నమాట. ఉల్లిపాయలు టొమాటోలు పోపులో వేయించి అప్పుడు చేస్తారు, బట్ నాకెందుకో ఇట్లా నచ్చుతుంది, అన్నీ మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నట్లు. క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెసే తీసుకున్నా ఈసారి. అండ్ పొటాటో, ఆనియన్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అంతే. ఇవన్నీ వేసి చింతపండు మంచిగా ఏమంటారు గుజ్జు తీసుకొని ఆ వాటర్ యాడ్ చేసి తగినన్ని వాటర్, పైనుంచి ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేశాను. సో ఈ మధ్య చాలా వీడియోస్లో నేను కూడా అబ్జర్వ్ చేశాను, సాంబార్కి ఇలా కందిపప్పుతో ముందే పౌడర్ చేసి పెట్టుకొని అప్పటికప్పుడు దాన్ని ఉడికించి సమ్ ఇన్స్టెంట్ సాంబార్ అని కూడా చేస్తున్నారు. అలా ఎప్పుడూ ట్రై చేయలేదు, చూద్దాం, ఎప్పుడైనా ట్రై చేయాల్సిన అవసరం వస్తే చూడొచ్చు. చూస్తున్నారు కదా, మొత్తానికైతే చింతపండు ఇందులోకి వేసేసుకుంటున్నాను. మీకు కనుక నాలాగా చేత్తో ఫిల్టర్ చేయడం రాకపోతే మంచిగా నెట్ యూస్ చేసి చేసేసుకోండి. ఇప్పుడు నేను పైనుంచి అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నా వంటలు చాలా సింపుల్గా
తినగలిగేలాగే ఉంటాయి. అంత హడావిడిగా ఉండదు. కానీ నాకు దీనికే చూస్తే అమ్మో! చాలా సేపు వంట చేశానా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ వీడియోస్ ఎప్పుడైనా ఇలా చూసుకున్నప్పుడు అవునా! ఇంత ఈజీగా చేస్తున్నానా అని నాకే అనిపిస్తుందనమాట. చెప్పాను కదా! ఇప్పుడు పసుపు, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేస్తాను. మా ఇంట్లో బెల్లం అన్నది మ్యాండేటరీ అనమాట. ఏం వేసినా పులుసులు పెట్టినప్పుడు ఈవెన్ సాంబార్లో కూడా శాస్త్రానికి అందరూ వేస్తారు కానీ దానికి మించి కొంచెం ఎక్కువ వేస్తాము. అట్లానే అది అసలు కంప్లీట్ స్వీట్ అయితే అవ్వదు. పెప్పర్ పౌడర్ ఎందుకు వేసాను అంటే నేను సాంబార్ పౌడర్కి, కూర పొడికి, అన్నిటికీ ఇడ్లీ పౌడర్ అన్నీ కలిపి ఒకటే చేసుకుంటా. సాల్ట్ వేయకుండా పక్కన పెట్టుకుంటా. ఇడ్లీ పొడిలోగా తినాలనుకుంటే అప్పటికప్పుడు ఇంకొక్కసారి సాల్ట్ వేసి మిక్సీ చేసుకుంటా ఇన్స్టెంట్గా. చూస్తున్నారు కదా, ఇదే నా కూర పొడి. దాంట్లో పెప్పర్ వేసి కొట్టి కొంచెం బియ్యం వేసి కొట్టామనుకోండి సాంబార్ పొడి అవుతుంది. బయట నుంచి MTR 99% కొనం. ఎప్పుడైనా ఈ సాంబార్ రైస్ చేద్దామని మా ఆడపడుచు వచ్చినప్పుడు అడిగితే తప్ప. సో ఈలోపు ముక్కలు వెనకాల స్టవ్ మీద కుక్ అవుతున్నాయి. బెండకాయ కూర అయితే చేసేసుకుందాం. ఆయిల్ తీసుకున్నా. ఈసారి వేపుడు కాకుండా మా చిన్నప్పుడు ఇత్తడి గిన్నెలో పోపు వేసి సాయంత్రం పూట డిన్నర్లో పెట్టేవాళ్ళు సమ్మర్కి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు. ఆ స్టైల్లో చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు తీసుకుని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నా. నేనైతే జీలకర్ర వేయనండి ఈ కూరలో. సో ఎండుమిరపకాయలు మీరు కావాలంటే ఎక్కువ తీసుకోండి కారం ఉంటే. మావేం కారం ఉండవు, ఆ ఫ్లేవర్ కోసం వేయాలి కాబట్టి వేసాను నేను అంతే ఇక్కడ. బికాజ్ నా వీడియోస్ అన్నీ మా అమ్మ చూస్తుంది కదా, నువ్వు ఎండుమిరపకాయ వేయవు, పైనుంచి ఎర్రకారం వేయవు అని నన్ను తిడుతూ ఉంటుంది. మేమేమో పచ్చిమిరపకాయ కారమే మాకు చాలు, చప్పగానే తింటాం కదా అంటాను నేను. అప్పుడు రుచి ఉండదు వంటలో అంటుంది. అందుకని ఈ మధ్య మొదలుపెట్టాను నేను కూడా. కరివేపాకు యాడ్ చేశాను. నాకు ఈ పోపు వాసన వస్తే చాలా బాగా అనిపిస్తుంది కరివేపాకు వేసిన తర్వాత. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసే ముందు నేను కొంచెం ఈ షెఫ్స్ వేసినట్టు పసుపు యాడ్ చేసా. అది కొంచెం మొత్తం రచ్చ రచ్చ అయింది. కొన్నిసార్లు నేను కూడా అలా ట్రై చేశానండి. ఇలా స్టైల్గా వేస్తారు ఇలా చేతి వేళ్ళతో ట్రై చేశాక మనకి రాని పని అని తర్వాత అర్థమైంది. ఇప్పుడైతే బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. నేను బెండకాయ ముక్కలు వేసే ముందు జస్ట్ ఈ పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి వేసాను. ఇప్పుడు బెండకాయ కూడా యాడ్ చేసేస్తాను ఒక 2 సెకండ్స్ తర్వాత. అండ్ సాల్ట్ కూడా ఇమీడియట్గా వేస్తా. వాటర్ రిలీజ్ అయిపోయి దాంతోనే మగ్గుతుంది. ఇక్కడ చూస్తే ఆయిల్ కూడా నేను ఎక్కువేం తీసుకోలేదు కదా, జస్ట్ ఇది ముద్దకూరలా చేస్తున్నాను. కానీ ముద్దకూర అయితే బాక్స్లోకి బాగోదు, అలానే సెమీగా చేస్తున్నాను. డ్రై కాదు, కంప్లీట్లీ గ్రేవీ కాదు ఇది. ఇందులో చాలామంది మనకి బయట మనకి కర్రీ పాయింట్స్లో టొమాటోలు అన్నీ వేసి కూడా చేస్తారు. అసలు నాకు బెండకాయలో ఒక పొటాటో ఆలు బెండి నార్త్ స్టైల్లో చేస్తారు. అది కాకుండా ఇంకేమైనా కలిపితే ఏడుపు వచ్చేస్తుంది. బెండకాయ బ్యూటీని పాడు చేసేస్తున్నారని ఆ టేస్ట్ నేను ఏమోలే అని మళ్ళీ ఊరుకుంటా. సో బై ద వే మూకుడు మార్చానండి. ఎవరు కామెంట్లో రాయట్లేదు తెల్ల మూకుడు వాడుతున్నావు చక్కగా అని. బాగాలేనప్పుడు మాత్రం బాగాలేదంటారు. కలకత్తా నుంచి పల్లవి వాళ్ళు ఫైనల్గా షిఫ్ట్ అయిపోతున్నప్పుడు 3 తెప్పించుకున్నాను. సో అందులో తీసి ఒకటి వాడుతున్నాను అనమాట. ముహూర్తం దొరికింది దీనికి. ఏం లేదు, ఇవి కూడా నల్లగా చేస్తారు మేడ్కి ఇస్తే అని, అందుకని తీయలేదు ఇన్ని రోజులు. దాంతో కూడా తిట్లు తిని ఇన్ని రోజులు ఫైనల్గా తీసా. మంచిగా కలిపేసుకొని పైన మూత బోర్లించి పెట్టుకుందాం. మూతలో వాటర్ అంతా ఏం వేయద్దు, ఎందుకంటే ఆల్రెడీ బెండకాయ జిగురుగా ఉంటుంది కదా. మూతలో కనుక వాటర్ పోస్తే పేస్ట్ అవుతుంది లోపల. మనం ఆయిల్ తక్కువ వేయడం వల్ల మూకుడంతా ఆ కలర్లో కనిపిస్తుంది కానీ అదేం మాడలేదు. ఈలోపు మన సాంబార్ కూడా సగం పైన కుక్ అయిపోయింది కదా, వెజిటబుల్స్ అన్నీ వేసి ఆ లిడ్ ఓపెన్ చేసి ఈలోపు పోపు అయితే వేసేసుకుంటున్నాను. మినపప్పు అలాంటివి ఏం వేయకుండా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అంతే. మొత్తానికైతే దీన్ని సాంబార్లోకి వేసేసుకోవడమే. అండ్ వాటర్ కావాలంటే కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేసేవాళ్ళు. మా ఇంట్లో ఈ బేసిక్ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇడ్లీలోకి, దానికి లంచ్కి కూడా ఇదే కాబట్టి సరిపోయింది. ఇక్కడైతే కారం యాడ్ చేసేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. చూడ్డానికి ఎక్కువ వేసాను అనిపిస్తుంది కదా, చప్పగానే ఉంటుంది, అంత స్పైసీ అయితే ఉండదు.
పోపు అయిపోయాక మంచిగా తెరిలిన తర్వాత మనకి తెలిసిపోతుంది, ఒక లేయర్‌లో వచ్చి దాన్నంతటిని సర్వింగ్ బౌల్స్‌లో ఏమిటంటారు డిష్ అవుట్ చేసేసుకున్నాను. లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేయాలి. అది కూడా ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను, ఏం ప్యాక్ చేశాను అన్నది చూడండి. బెండకాయ కూర, కర్డ్ రైస్ కలిపేసే పెట్టాను. బికాజ్ సాంబార్ ఇవాళ ఇందులో ఇస్తున్నాను కాబట్టి, అండ్ వైట్ రైస్. అదన్నమాట లంచ్. మరి ఇడ్లీ వేస్తూ చూపించాను కదా వీడియో ఇంట్రోలో, ఇడ్లీ కూడా అవుట్కమ్ చూడాలి కదా మీరు. మంచిగా సాంబార్ ఇడ్లీ అయితే ఎంజాయ్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.